ఇంత దరిద్రంగా చేశానండి. నేను పర్లేదులే, తినేది మా ఆయనే కదా, నేను స్విగ్గీ చేసుకుంటా. హాయ్. హే హాయ్ సో హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. నేను బానే ఉన్నానే. ఇదిగో ఇప్పుడే పాట్లక్ చేస్తున్నాను. అవును, నీకు అసలు పాట్లక్ అంటే ఏమిటో తెలియదు కదా. ముందు అక్కడ ఏమి ఉండవులే అవన్నీ. మా ఫ్రెండ్స్ అందరూ ఒకళ్ళ ఇంట్లో కలుస్తామే, అందరూ ఒక్కొక్క ఐటమ్ చేసుకుని వచ్చి అక్కడ కూర్చొని తింటాం అనమాట. అసలు వీఆర్ సో లక్కీ రే, బికాస్ ఎవ్రీ వీకెండ్ పాట్లక్ 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 రే. బట్ యూ పీపుల్ వీకెండ్ కమ్, గో మూవీ, గో డిన్నర్, ఆల్ మనీ వేస్ట్ రే. బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పార్టీస్ రే. 1 వీకెండ్ బర్త్డే పార్టీ, 1 వీకెండ్ పాట్లక్, బర్త్డే పార్టీ, పాట్లక్, లాట్ ఆఫ్ మనీ సేవింగ్. ఇంకో వీకెండ్ డెత్ డే పార్టీ. జస్ట్ కిడ్డింగ్ రే. ఇవాళ మా పాట్లక్ నేను చికెన్ లసగ్నా అని చేశానే, ఎంత బాగా వచ్చింది. అది అంటే నీకు ఇంకా బాగా అర్థం కాలేదనుకుంటా బంగారు, అది లజాగరా కాదే, లజానియా. మా ఫ్రెండ్స్ అందరూ ఏమో నేను డైటింగ్ లో ఉన్నానే, నాకేం వద్దే అనుకుంటూ చికెన్ ముక్కలు అన్నీ మెక్కేసి నా మొహాన చీజ్ ముద్ద పడేసిపోయారు. నీకు తర్వాత రెసిపీ అది వాట్సాప్ చేస్తాలే, నీకు ఎలాగో పెద్ద వంటలేని రావు కదా. అంతేలే. వస్తున్నా. Oh my baby, oh these Indian husbands are always dependent ray. Look at my husband, he's cleaning all the dishes after the potluck. Baby, this bottle is also there, you can clean it after you are done. But your husband is calling you for towel also. My husband will fold the towel after the laundry. I don't know when these Indian husbands will change రే. ఏం చేస్తావే? అయినా నాకెందుకులే, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు అక్కడ? అంటే ఇప్పుడే వంట అయిపోయింది, గ్యాస్ కట్టేసా. వన్స్ అగైన్ నాస్టీ రే. అసలు ఇంకా గ్యాస్ సిలిండర్లు వాడడం ఏమిటి? అసలు మా స్టవ్ అంతా ఎలక్ట్రిక్ స్టవ్ బాబు. బేబీ కొంచెం గిన్నెలు అయిపోయాక స్టవ్ కూడా. థ్యాంక్ యూ బేబీ. అసలు మా స్టవ్ ఉంటుంది 4 బర్నర్ స్టవ్, కిందేమో ఓవెన్, బ్యూటిఫుల్ గా ఉంటుంది బాబు. అసలు బర్న్ అవుతుంది అనమాట అయితే మరి కింద మీద. అయినా అసలు మీకు ఇచ్చినా కూడా అది ఎలా వాడాలో కూడా తెలియదేమో లే. నాకంటే 2 months నుంచి ఉంటున్నాం కాబట్టి తెగ అలవాటు అయిపోయింది బాబు. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. బ్యూటిఫుల్ గా ఉంటుందా? సునైనా సునైనా ఎర్రి వెళ్ళి 2 నెలలు కాలేదు, అక్కడే పుట్టి అక్కడే అక్కడే తాడి అక్కడే పెళ్లి చేసుకొని అక్కడే చేసుకొని అక్కడే పిల్లల్ని కానీ ఆ పిల్లలకు కూడా పెళ్ళి చేసుకున్న దానిలాగా బిహేవ్ చేస్తుంది ఇది. అసలు ఇది మనిషా ఇంకేంటి? అసలు నన్ను మాట్లాడించిన ఎంటైర్ ఎపిసోడ్లో అది వాగుతూనే ఉంది, వాగుతూనే ఉంది, వాగుతూనే ఉంది. పొరుగింటి పుల్లకూర రుచని, దూరపు కొండలు నునుపని, వెళ్ళిన కొత్తల్లో అంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాత 10 ఏళ్ళైన తర్వాత బాగోకపోయినా వీళ్ళకి వేరే ఆప్షన్ దొబ్బదు. ఎందుకంటే ఒక ఫాల్స్ ప్రెజుడైజ్, దీనికి ప్రెజుడైజ్ అన్న అర్థమే రావదండి. డిక్షనరీ ఎత్తుకొని 6 నెలలు తెలుసుకుంటుంది ఒక్కొక్క పదానికి మీరు. ప్రెజుడైజ్ అదే ఫాల్స్ ఇదిలో ఉంటారు కదా, ఒక దరిద్రమైన ఇన్సెక్యూరిటీలో. అందుకే ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి రారనమాట. మా పిల్లలు రానివ్వట్లేదు, వాళ్ళు పెద్దగా అయ్యారు, వాళ్ళకి ఇక్కడ అలవాటు అయిపోయింది, మాకు ఇక్కడ అలవాటు అయిపోయింది. ప్రతిదానికి ఇట్లా ఊగుతూ ఊగుతూ మాట్లాడడమే ఇవాళ ఎన్ఆర్ఐ స్టైల్ అయిపోయింది. అక్కడ వాడు చెప్పు దెబ్బలు కొడుతూ ఉంటాడు, వాడు చెప్పు దెబ్బలు. ఎప్పుడు దొబ్బేస్తామా అక్కడి నుంచి ఇక్కడికి క్లారిటీ లేదు. ఈడి బతుక్కి క్లారిటీ లేదు. డాలర్లలో సంపాదిస్తారు, కానీ ధరించి ఒక్క వాటర్ బాటిల్ కూడా బయటికి వెళ్తే ఇంట్లో పట్టుకోవడం మర్చిపోతే కొనుక్కొని తగలడరు వీళ్ళు. ఎందుకంటే అక్కడ డాలర్లలో ఖర్చు అయిపోతుందని ఒక ఇన్సెక్యూరిటీ. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రము ఆ ఫ్రీగా వచ్చిన ఫ్లీ మార్కెట్లో వచ్చిన డాలర్ చాక్లెట్లు తెచ్చి, అమెరికా చాక్లెట్లు తెచ్చామని బిల్డప్ ఇచ్చి, అవి ఎక్స్పైర్ అయ్యాయో తెలియదో అట్లాంటి దరిద్రమైన నాసిరకం సరుకు తెచ్చి ఇక్కడో వాపోతూ ఉంటారు ఉన్న 4 రోజులు. ఇక వీళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు చేస్తారండి. గవర్నమెంట్ వాళ్ళు నేషనల్, ఆస్కార్, పద్మశ్రీ, పద్మభూషణ్ కన్నా మించి ఈ సదరు ఎన్ఆర్ఐస్కి అవార్డ్స్ ఏదైనా కనిపెట్టాలని నాకు గట్టి ఫీలింగ్. ఇట్లా నేల కాలు ఎయిర్పోర్ట్ నుంచి ఇట్లా బయట పెట్టగానే ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఇట్స్ థింకింగ్, ఓ మై గాడ్ వాట్ పొల్యూషన్ అట, ఓ మై గాడ్ దట్ డర్ట్, ఓ దిస్ లేబర్, ఓ ఇండియా విల్ బికమ్ ఇండియా. అవును మరి, ఇంత చదువుకున్న నువ్వు ఇక్కడి నుంచి అక్కడ డాలర్ల కోసం దొబ్బేస్తే నీ కంట్రీని ఎవడరా ఉద్ధరించేది నాకు అర్థం కాదు. దమ్మడికి డాలి, అసలు మాటలే రావడం లేదు. ఓ దిస్ పెట్రోల్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఎలక్ట్రిక్ స్టవ్ అట, మర్చిపోయి వేలు అందులో పెట్టింది అనుకో, షాక్ కొట్టి చచ్చురుకుంటుంది, దరిద్రం వదిలిపోతుంది.
బేబీ 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 అని మొగుడిని పిలుస్తున్నారు, పిల్లల్ని పిలుస్తున్నారు, పక్కిటి మొగుడిని పిలుస్తున్నారు, తెలియక పిలవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళు. రేపు నాకు అర్థం కాదు. పాప మా అన్నయ్య ఇక్కడ ఉన్నప్పుడు టీ కప్పు కూడా వాళ్ళ మదర్ ఆయనకు అందించేది. ఇది తీసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్ఆర్ఐ అవుదాం, వెళ్దాం అని ఆయన ఉద్యోగం కష్టపడి గొర్రెలాగా సంపాదించుకొని అక్కడ పోతే ఇది ఆయన మీద డిపెండెంట్గా వెళ్ళింది. ఆ వెళ్ళి ఆయన్ని తీసుకెళ్ళినట్టు బిల్డప్ ఇస్తోంది వాళ్ళు. నువ్వు అమెరికన్ దొబ్బడానికి జిఆర్ఈలు, టోఫెలు అవన్నీ ఇదే ట్రాఫిక్లో, ఇదే పొల్యూషన్లో, ఇదే డస్ట్ మధ్య, దీని మధ్యనే తిరిగావు కదా. ఇదే డాంబర్ రోడ్ల మధ్య, గతుకుల రోడ్ల మధ్య టుక్కు అనుకుంటూ వెళ్ళి క్లాసెస్ చదివి అర్థం కాక రాసి పాస్ అయ్యి అక్కడ పోయావు కదా. మరి ఎందుకు అంత బిల్డప్ ఇస్తాను నాకు అర్థం కాదు. వంట చేసుకుంటున్నావు, నీకు వంట రాదు కదా, మరి నువ్వు ఏ వంట తిని పెరిగావు, నీ వంట కాదు అది పెంట అని చెప్పాలి ఉంటుంది నాకు కూడా. కానీ ఏం చేస్తాం, చెప్పలేని దుస్థితి. ఎందుకంటే ఒక బావిలో కప్ప అది అసలు ఒక రాజమహల్లో ఉన్నట్టు ఫీల్ అయ్యి బతుకుతూ ఉంటుంది. వీళ్ళు ఎన్ఆర్ఐలు కూడా కప్పలు అనమాట. అవుట్ ఆఫ్ ది కంట్రీ అనే దాన్ని ఒక రాజమహల్గా ఫీల్ అయ్యి బతుకుతూ ఉంటారు. ఆ కప్పకి నువ్వు ఎంత నీతి చెప్పినా, ఎంత మంచి చెప్పినా అది వినడానికి ట్రై చేయదు, విన్నా అర్థం చేసుకోదు. వీళ్ళ పరిస్థితి కూడా అంతే. అవునండి, మా ఆయన టవల్కి ఏం కరబా, సబ్బుకి, బ్రష్కి, తాటాకుకి అన్నిటికీ పిలుస్తాడు. ఆయనకు హక్కు ఉంది. నా అమ్మ కూడా నన్ను పిలిస్తే ఇదో పిసికేసుకుంటుంది ఏంటి నాకు అర్థం కాదు. పాప మా అన్నయ్య ఎంత డాలర్లలో సంపాదిస్తాడు, ఎంత 80K ఏదో మొత్తానికి మంచి శాలరీ. ఆయన పరిస్థితి ఏంటి, ధరించి ఒక పరమ్మాయిని కూడా పెట్టుకోలేరు. అంతా సంపాదించి ఇంటికి వచ్చి అటు దోకోను, వ్యాక్యూమ్ క్లీనర్ చెయ్య, డస్ట్లు తుడుచుకోను, బజార్కి వెళ్ళి కూరలు సరుకులు అవన్నీ తీసుకురాను, ప్రతిదానికి నడుచుకుంటేలా లేకపోతే కార్లు వాడా, ఇట్లా అంతా ఒక బతుకుతుంటాడు. ఈయన అంటూ తోతే అది దుడుస్తుంది కావచ్చు, ఈయన బట్టలు మెషిన్కి వేస్తే అది ఆరేస్తుంది. ఇలా దీనికి ఒక అండర్స్టాండింగ్ అని పేరు. మేము దర్జాగా ఒక్కరు కాకపోతే 2-3 పని వాళ్ళని పెట్టుకుంటాం. ఓ 2-3 రోజులు మేడ్ రాకపోతే ఇదిగో వేరే వాళ్ళకి ఆ రోజు కింద అని చెప్పేసి ఇచ్చేసి పెట్టుకుంటాం. మేము కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాం. అది మా హక్కు, అది మా ఎంజాయ్మెంట్. వీళ్ళకి ఎంజాయ్మెంట్ చేసే కనీసం టైం కూడా లేదు. సాటర్డే సండేలు ఇవన్నీ చేసేసుకుని ఏదో పెద్ద ఫీలింగ్. నీకు డెలివరీ అయినా, నీ క్యాన్సర్ వచ్చి దానికి ఆపరేషన్ అయినా, ఇంకేవైనా సరే నీ పనులు నువ్వే చేసుకోవాలి, నువ్వే గడగాలి. ఇక్కడ ఇండియాలో ఎక్కువ డబ్బులు ఇస్తే అన్ని గడగడానికి కూడా ఇంకా మేట్స్ ఉన్నారు. మాకు ఆ లగ్జరీ ఉంది, దానికి ఏముంది. పాట్లక్ ఎవడికి తెలీదు. ఇక్కడి నుంచి మొదలైన అక్కడ సంస్కృతి. అసలు పాట్లక్ పునాది ఎక్కడ చెప్పండి, వనభోజనం. మన ఇండియన్ సాంప్రదాయం. కార్తీక మాసంలో చెట్ల కింద తినేది పాట్లక్. ఇట్లా వీళ్ళలాగా ఒక కొంపలో దూరిపోయి మందలు ఇట్లా గొర్రెలను వదిలేస్తే చెప్పేసి పరిగెడితే చూడండి, నాకు నవ్వు కూడా వస్తుంది. అబ్బా దాన్ని గొర్రె కింద ఊహించుకొని ఆ గొర్రెల్లాగా అందరు మగ గొర్రె, ఆడగొర్రె, 2 పిల్ల గొర్రెలు, అట్లా ఫ్యామిలీకి ఒక 4 అట్లా ఒక కొంపలో పరిగెత్తి, అంటే ఒక మంద, ఒక సంత, ఒక గుడిసె అనమాట ఆ కొంప. అందులో పరిగెత్తి ఏది థర్స్డే ఆర్ ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళిపోయి సాటర్డే అక్కడే తిని, సండే అక్కడే తిని, ఏది పిండం ఎప్పుడు పెడతారా అని కాకులు ఇట్లా ఎదురు చూస్తుంటే చూడు కా అని చెప్పి వీళ్ళు ఇండియన్ ఫుడ్ అక్కడ ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళిన ఎన్ఆర్ఐస్ ఎట్లా లాలాజల్లలు కారుతున్నా అట్లా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు తిని మళ్ళీ మండే మార్నింగ్ వరకు ఉండి కట్టుకొని వస్తారు ఆ వీక్కి సరిపడా. మాకు చేతనైతే మేము ఆర్డర్ చేసుకుంటాం. అది కూడా కాదు, ఇండియన్ ఫుడ్ తినాలనుకుంటే ఒక రసం అప్పటికప్పుడు వేడికి పెట్టుకొని తింటాం. కానీ వీళ్ళు ఎట్లా కాదు, పొద్దునే 7 ఆఫీసులకు దొబ్బేయాలి కదా, అక్కడ ఉండాలి. మరి ఏం చేస్తారు, ఎలా ఉంటారు? వాళ్ళైతే బ్రెడ్ బటర్ జామ్ తినేసిపోతారు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. వీళ్ళకి ఆ జూహ చేపలు సావదు కదా, 2-3 రోజులు, 4-5 రోజులు, వారం రోజులు పాచికూడు కూడా పెట్టుకొని తింటారు. ఎంత సంపాదించి నువ్వు ఏం లాభం? ఫ్రెష్ కూడా తినకుండా పాచికూడు నీ బాడీలో, నీ నర్వ్స్లో, నీ నరాల్లో ప్రతి పూట అట్లా ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. నీ ఎన్ఆర్ఐలో నా ఎన్ఆర్ఐ ధరించి 1000, 2000, 3000 పెట్టుకొని అక్కడ ఒక చీర కొనుక్కోగలదా, ఒక బట్ట కొనుక్కోగలదా? ఇక్కడ ఒక జీన్స్ $800 రూపాయలు, మహా అయితే 9000. అక్కడ ఇదే $50, $100, $250, $350 అని పెట్టి అమ్ముతారు. కొనుక్కోవాలంటే గత జన్మలో తాతలు ఇట్లా నిధులు, గుప్త నిధులు, దాచిన నిధులు కూడా ఎక్కడ తవ్వాల్సి వస్తుందో అని భయపడి ఎప్పుడెప్పుడు సేల్ పెడతారో, ఎప్పుడెప్పుడు కొనుక్కుంటామా అని ఆలోచిస్తారు. ఇంకా అక్కడ పిల్లలకి స్కూల్స్, మేము రిచ్గా లక్షలకు డొనేషన్ కట్టి ఇక్కడ కాన్వెంట్ కాకపోతే ఎక్కడైనా వేస్తామండి, మాకు ఆ ఫెసిలిటీ ఉంది. అది వద్దు అని అనుకుంటే మామూలు స్కూల్స్లో అయినా వేస్తాం. అక్కడ
ఫ్రీ స్కూల్స్. ఇక్కడ సారీ టు ఎవరిని హర్ట్ చేయాలని కాదు, గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లాగో అక్కడ అట్లాంటి ఫ్రీ స్కూల్స్ ఎతికి ఈ పిల్లల్ని అక్కడ వేస్తారు. అక్కడ ఇంగ్లీష్ మాట్లాడటం గొప్పేందండి. ఇంగ్లీష్లో పుట్టి పెరిగి ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ మాట్లాడితే గొప్పేంటి? అదే తెలుగువాడు తెలుగుతో సహా తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, మంగోలియా, ఇంగ్లీషు, జర్మనీ ఇవి నేర్చుకొని మాట్లాడితే మన సత్తా. మనకి మన గొప్పదనం తెలిసి చావనప్పుడు ఇలా ఎన్ని వీడియోస్ చేసినా ప్రయోజనం లేదు. మాకైతే హెయిర్ లాస్ అయింది. ఇదిగో ఇట్లాంటి హెయిర్ ఇట్లా ఉంది, మేము కట్ చేసుకున్నాం, ఏదో మెయింటైన్ చేస్తున్నాం అంటే ఒక అర్థం ఉంది. నల్ల త్రాచులాగా ఇంత పెద్ద జడ, అది దాని అమ్మ తిని ఇక్కడ వాళ్ళ అమ్మ వండింది, ఇంత పెద్ద జడ తిన్నదంతా దాని జడికే పోయేది. ఏం పోయే కాలం అండి, ఆ గింగిరాలు తిరిగిన ఉంగరాల జుట్టు చేయించుకుంది అది. సునైనా ఇంకా సునైనా ఏమిటి చేయలేదా నేను? సున్రాయనా తూ హాయ్ చెప్పు. పెట్టలేదు, నువ్వేదో బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నావుగా. అంటే సరేలే నేను మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు మాకు గేమ్ నైట్ పార్టీ అని మా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ వస్తున్నారు. మధ్యాహ్నం పాటలకి అయిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూర్చుని మేము అందరం గేమ్లు ఆడుకుంటాం రాత్రి అంతాను. అది అవ్వగానే నేను నీకు ఫోన్ చేస్తానులే, మీకు పొద్దున్నేగా పెద్ద నీకేం పని ఉంటుందిలే. నేను మళ్ళీ ఫోన్ చేసి నీకు అన్ని విషయాలు చెప్తాను, ఆ గేమ్ ఏం ఆడుకున్నావు అవన్నీ. నేను ఓకేనా, ఉంటా మరి, బాయ్ బాయ్. నాకు తప్పదు కదా, సిగ్గులేదు. అంటే అక్కడ కల్చర్ కావచ్చు, మొహం మీద పువ్వు ఉమ్మేసిన ఇట్లా తుడుచుకుంటూ పోవడం, అందుకే అంత విన్నా సిగ్గులేదు. రేపు పొద్దున దీని గోడ ఎవరు వింటారు? అందుకే నాకు ఫోన్ చేసి చెప్తుందట. ఏమనేది ఇందాక, గేమ్ నైటా అంటే చెమ్మచెక్క ఆడుకుంటారా? లేదు లేదు లేదు, పాష్ కల్చర్, బ్రాడ్ మైండెడ్ పీపుల్ కదా, బ్రాడ్ మైండెడ్ పీపుల్ కదా, అందుకే దాని ఇది ఆడుకుంటుంది, దీని అది ఆడుకుంటుంది కావచ్చు. అంత బ్రాడ్ మైండ్ రెడ్ హ్యాండెడ్గా ఆడుకుంటున్నప్పుడు దొరికినప్పుడు వీళ్ళు ఏం చేస్తారో పాడే. ఇక్కడ కల్చర్ సరిగ్గా ఉందని చెప్పేసి, అందరూ మంచిగా ఉందని చెప్పేసి నేను అనడం లేదు. కాకపోతే కామన్ సెన్స్ ఉండాలి, ఎక్కడ ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి అని ఆలోచన ఉండాలి. అక్కడ దేశాన్ని పొగుడు, కానీ మన దేశాన్ని ఎందుకు తిట్టి దొబ్బుతావు? మన దేశం లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? ఇండియాకి వచ్చినప్పుడు ఈసారి కూడా మినరల్ వాటర్తోనే కడుక్కుంటుందేమో, చూస్తాను. తప్పుతూ ఎవడికి తప్పినా నాకు తప్పదు కదా. వస్తున్నానండి, టవల్ అడిగినట్టున్నారు, పాపం ఎండిపోయిందేమో మీకు.